విశ్వాసము, ఆకాంక్ష, ప్రేమ. ఈ 3 పదాలకు ఒక కథ ద్వారా అర్థము తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒకనాడు సాయంత్రం ఒక వీధిలో చూపులేని వృద్ధుడు ఒకడు చేతిలో ఒక వాయిద్యమును వాయించుతూ పాడుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు అతడు మంచి పాటగాడు, వాయిద్యం కూడా బాగా వాయించేవాడు. ఇప్పుడు వయస్సు మారింది కాబట్టి గుడ్డివాడయ్యాడు. తిండి గడవడం కూడా కష్టమైనది. అలా వీధిలో నడిచిపోతూ కాలు జారి కింద పడ్డాడు. ఆ దారిన పోతున్న 3 బాలురు కింద పడిన ఆ వృద్ధుడిని చూసి అతన్ని లేవదీసి కూర్చోబెట్టారు. ఒక బాలుడు, ఇతన్ని ఇంటికి తీసుకుని వెళ్దామా అన్నాడు. రెండవవాడు, అది మంచిదే, కానీ దీనివల్ల అతని సమస్య తీరదు అన్నాడు. మూడవవాడు ఏమన్నాడంటే, మనము ఎంతో కొంత త్యాగం చేసి ఈ వృద్ధుడికి సేవ చేయాలి అన్నాడు. అంత మొదటి బాలుడు, అయితే ఏదో ఒకటి మొదలుపెట్టు అన్నాడు. రెండవవాడు క్రింద పడి ఉన్న వాయిద్యాన్ని తీసి వాయించడం మొదలుపెట్టాడు. మూడవవాడు పాడడం ప్రారంభించాడు. పాట వాయిద్యం విని జనం పోగైనారు. బాలురు ఇంకా ఉత్సాహంగా పాడడం వాయించడం చేస్తూ ఉన్నారు. చుట్టూ చేరిన జనమంతా తలా ఒక నాణము అక్కడ విసిరి వెళుతూ ఉన్నారు. ఇలా 1 గంట జరిగిన తర్వాత పోగైన డబ్బును బాలుడు లెక్కపెట్టి వృద్ధుడికి ఇచ్చాడు. కృతజ్ఞతతో చెమర్చిన కళ్ళతో వృద్ధుడు, నాయనలారా, మీరు నాకు చేసిన సహాయం చాలా గొప్పది. నేను ఎన్నడూ మరవలేను. ఇంతకు మీ పేర్లేమిటి చెప్పండి అని అడిగాడు. మొదటి బాలుడు, నా పేరు విశ్వాసము అన్నాడు. రెండవవాడు, నా పేరు ఆకాంక్ష అన్నాడు. మూడవ బాలుడు, నా పేరు ప్రేమ అన్నాడు. వారు ప్రోగు చేసిన డబ్బును తాతకిచ్చి, తాత, మేము సెలవు తీసుకుంటున్నాము అని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ముసలివానికి అర్థమైంది, తాను విశ్వాసము, ఆకాంక్ష, ప్రేమ ఈ 3ంటికి దూరమయ్యాను కదా అని ఈ పిల్లలు భగవంతుడి ప్రతినిధులుగా ఆ 3ంటిని తనకు చూపి వెళ్ళారు అని అనుకున్నాడు. ఇది 3 పదాలైన విశ్వాసము, ఆకాంక్ష, ప్రేమ యొక్క నిర్వచనం. హరి ఓం తత్సత్.